నమస్తే వ్యూయర్స్. లావుగా ఉండడం చాలా మంది లావుగా ఉంటే తప్పే ఉంది ఇప్పుడు కాకపోతే మళ్ళీ రేపు తగ్గిపోదాం. కానీ లావుగా ఉన్న వాళ్ళు అన్నెసెసరీ పార్ట్స్‌లో ఫ్యాట్ ఫార్మ్ అయిపోయి దాన్ని తగ్గించుకోలేక ఇబ్బంది పడుతూ, వాళ్ళు వీళ్ళు పెట్టే పేర్లు అవి తీసుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకే తెలుస్తది. వాళ్ళ రోజువారీ ఎంత కాన్ఫిడెన్స్ లూజ్ అవుతున్నారో, వాళ్ళు పడే పెయిన్ ఏంటో ఆ తర్వాత డాక్టర్‌కే తెలుస్తది. సో, లైపో అనేది చాలా మంది లైఫ్స్‌లో ఒక ఆశ అన్నమాట. ఆశ క్రియేట్ చేసింది. వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసింది. సో, ఇవన్నీ మనం మాట్లాడదాము. మెయిన్ ప్రాబ్లమ్స్, మెయిల్‌లో కూడా లైపో ఎలాంటి మేలు చేసిందనేది. డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నారు. సీనియర్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ ఫ్రమ్ శ్రీరూప్ కాస్మెటిక్ సర్జరీ. నమస్తే సార్. నమస్తే. సార్, మీ వీడియోస్ ఎంత వైరల్ అవుతున్నాయో మేమందరం చూస్తూనే ఉన్నాం. అండ్ రీసెంట్‌గా జరిగిన పాడ్‌కాస్ట్ కూడా రా టాక్స్ నిజంగానే బిగ్ సక్సెస్ వైరల్ నిజంగానే అయిపోతుంది. నిజంగానే చాలా రాగా మాట్లాడారు. నిజాలు రియలిస్టిక్ మాట్లాడారు. టాక్ అది. రియలిస్టిక్, నో ప్రిపరేషన్. యాహ్! రియలిస్టిక్ వర్డ్స్, రియలిస్టిక్ క్వశ్చన్స్ కి నేను ఇచ్చిన ఆన్సర్స్, నా హ్మ్. ఎక్స్పీరియన్సెస్ విత్ పేషెంట్స్, హౌ ద రిజల్ట్స్ కమ్. అంటే ఇంతకుముందు ఐ నెవర్ సీన్ ఎ డాక్టర్ టేకింగ్ అండ్ అంటే క్లియర్‌గా చెప్పడం దే వెంట్ త్రూ దిస్, దే వెంట్ త్రూ దిస్ అని చెప్పడం అనేది చాలా ఫ్యాక్ట్స్ మాట్లాడారు. ఇంత వాస్ట్ డేటా అవైలబుల్ ఉన్నప్పుడు ఫ్యాక్ట్స్ చెప్తేనే జనాలు చూస్తారు. మిగతావన్నీ స్కిప్ చేసేస్తున్నారనమాట. యూ స్పోక్ వాట్ ఈస్ రియల్లీ హ్యాపెండ్, వాట్ హాస్ రియల్లీ హ్యాపెండ్ అనేది. దట్స్ నైస్ అండి. సో, థ్యాంక్ యూ. ఇవాళ కూడా మనం అదే మాట్లాడదాము. బట్ ఇంకొన్ని టాపిక్స్ ఐ యామ్ గోనా యాడ్ హియర్. ఏంటి అంటే మెయిల్ బూబ్స్. మగవాళ్ళకి నేను మొన్న ఒక చిన్న స్టోరీ చూసాను. ఒక స్టేడియంలో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు అక్కడ నిల్చున్నారు. 100 మీటర్స్ రన్ అనుకుంటా. పాపం అబ్బాయికి అరౌండ్ 18, 19 ఉంటాయి. వాళ్ళ ముందు పరిగెడుతున్నాడు. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు పరిగెడుతుంటే అమ్మాయిలు ఇట్లా మొహం అడ్డం పెట్టుకొని పక్కకు తిరిగి నవ్వుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఎందుకు? మెయిల్ బూబ్స్. అండ్ పరిగెత్తడం వల్ల మూమెంట్ వస్తుంటే movement- ఆడ్గా కనపడి ఆడియో కనపడి ఆల్మోస్ట్ ఒక అమ్మాయి వితౌట్ ఇన్నర్స్ పరిగెట్టినట్టే అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని గైనకోమాస్టియా అంటారు. గైనకోమాస్టియా అంటే అన్వాంటెడ్ గ్రోత్ ఆఫ్ మేల్ చెస్ట్ ఫ్యాట్ అండ్ గ్లాండ్యులర్ టిష్యూ. మేల్కి చెస్ట్ ఫ్యాట్ గ్లాండ్యులర్ టిష్యూ పెరిగిపోయి ఆడవాళ్ళలాగా బ్రెస్ట్ లా కనపడడం దాన్ని మేల్ బూబ్స్ అంటారు, గైనకోమాస్టియా. సో దట్ ఈస్ బిగ్ ప్రాబ్లమ్ దీస్ డేస్. ఎంత పెద్ద ప్రాబ్లం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక అబ్బాయి వచ్చాడు, 22 years ఉంటాయి. నిన్న వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ సిస్టర్ కూడా వచ్చారు. ఆ అబ్బాయి నా పక్కన కూర్చున్నాడు. ఏంటమ్మా అన్నాక షర్ట్ తీసేయన్నాను. చూద్దాం, షర్ట్ తీసేయన్నాను. వాళ్ళ మదర్ వాళ్ళని చూశాడు. వాళ్ళు బయటికి పంపించేయాలా అన్నాను. అంటే వాడు ఎంత ఇన్సెక్యూర్. బయట జనం మర్చిపోదాం, సొంత అక్క, సొంత తల్లి, వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలన్నాడు. షర్ట్ తీసి బనీన్ ఉంది, బనీన్ తీయట్లా నా ముందు, బనీన్ తీసి అక్కడ హ్యాంగ్ చేయమ్మా అన్నాను. హ్యాంగ్ లాక్ ఉందా అని చూసుకుంటున్నాడు. ఎవరు రారులే, నేను రమ్మంటే తప్ప. తర్వాత ఎగ్జామిన్ చేస్తే మేల్ బూబ్స్, అలాగే ఇక్కడ ఆడవాళ్ళకి పెరిగినట్టుగా బాగా నడుము భాగం పెరిగింది. బట్ మెయిన్ ప్రాబ్లం ఇది. అతను బయటకు ఆడడానికి వెళ్ళాడు. నలుగురితో కూర్చుని నలుగురు ఫ్రెండ్స్తో కలవాలని ఉంటుంది, కానీ ఫ్రెండ్స్ ఇలా టచ్ చేసి ఏదో పామ్ అనో ఏదో సౌండ్ చేస్తారని వాడి కళ్ళలో నీళ్లు తిరుగుతుంటాయి అలా మాట్లాడుతుంటే. సో ఎగ్జామిన్ చేసేసాను. ఎగ్జామిన్ చేశాక అతను ఏం చేశాడు, ఒక బనీన్, ఒక షర్ట్, ఇంకా లూజ్ షర్ట్ వేసుకుని వచ్చాడు. ఏంటంటే హీ వాంట్స్ టు కవర్ దట్. అంటే ఎంత లెవెల్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఉంటుందంటే వాళ్ళ పేరెంట్స్ కూడా దాన్ని చాలా కాలం గమనించరు. ఇది ఇంత సివియర్ ప్రాబ్లం గమనించరు. ఎంత సివియర్ ప్రాబ్లం, మనుషులను కలవడు, స్పోర్ట్స్ ఆడడానికి వెళ్తే ఊగుతుందని వాడు, స్విమ్మింగ్కి వెళ్ళాలంటే షర్ట్ ఇప్పాలని విప్పడు. సో ఫైనల్లీ హీ ఈస్ నాట్ ప్లేయింగ్, నాట్ ఈస్ కార్నర్డ్. అంటే తను అంటే ఫీమేల్ ఇన్నర్స్ వేసుకోవడం అలాంటివి కూడా ట్రై చేసి ఉంటాడు. అలా ఏం లేదు, బనీన్ వేసుకుంటున్నాడు, బనీన్ మీద షర్ట్, అంటే అది కనపడకూడదని ఇలా ఒంగోవడం. ఇంతకుముందు ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా సేమ్ ప్రాబ్లమ్స్ చాలా మంది. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ ఒక్కోసారి ఆ మదర్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు, అసలు ఆడడానికి వెళ్ళాడు సార్, అసలు నలుగురిలో ఎక్కువ కలవడు, ఏదైనా ఫంక్షన్ అన్నా నేను రాను అంటాడు, ఎందుకంటే ఇలా కనపడుతుంది ఆడుగా అని చెప్పేసి. నిన్న అతను ఎగ్జామినేషన్ అయిపోయింది, బనీన్ వేసుకున్నాడు. బనీన్ వేసుకున్నాక మీ మదర్ పిలవనా అన్నాను. ఉండండి సార్, షర్ట్ కూడా వేసుకుంటాను అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. అంటే షర్ట్ మీద నేను ఉండగానే ఎక్స్ప్లెయిన్ చేసేది సార్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ గైనకోమాస్టియా. సో చాలా ఎమోషనల్గా, ఫిజికల్గా కూడా ట్రామా లాంటిది అనమాట మగపిల్లలకి ఈ రోజుల్లో చాలా ఎక్కువ. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా, ఏం చేయొచ్చు,
దాని క్రీమ్స్ పనిచేస్తాయా, ఇంజెక్షన్స్ పనిచేస్తాయా, ఏది పనిచేయదు. ఒక్కటే అక్కడున్న ఫ్యాట్ గ్లాండ్యులర్ టిష్యూని తీసేయాలి. అంటే లైపోసక్షన్ ఆర్ లైపోస్కల్ప్చర్. సాధారణంగా ఇండియన్ టెక్నిక్స్లో ఇక్కడ కీహోల్స్ పెట్టి చేసి ఇక్కడ మచ్చలు మిగిలిపోయి ఇది ఏదో చేశారని తెలిసిపోయేలా. బట్ శ్రీరూప్లో మా దగ్గర ఏంటంటే ఈ ఫోల్డ్స్ నుంచి వెళ్ళి ఎక్సెస్ ఫ్యాట్ అంతా తీసేసి స్కార్ అనేది కనపడదు బయటికి. అలాగే ఎక్సెస్ గ్లాండ్యులర్ టిష్యూ ఉంటే కనుక ఆ గ్లాండ్ దగ్గర బయట పక్కగా కట్ చేయడం వల్ల స్కార్ కనపడుతుంది. అలా కాకుండా ఒక టెక్నిక్తో చేస్తే అక్కడ కూడా స్కార్ కనపడకుండా ఒక్క రోజులో ఇంత పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. జస్ట్ సింపుల్ మార్నింగ్ వచ్చారు, ఈవినింగ్ వెళ్ళిపోతారు, లేదా ఆఫ్టర్నూన్ వచ్చారంటే నైట్ లేదా నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోతారు. తర్వాత ఒక కంప్రెషన్ గార్మెంట్ ఇస్తాం, బనీల్ లాంటిది వేసుకొని. ఆ గార్మెంట్ మీద షర్ట్ వేసుకుని నెక్స్ట్ డే నుంచి అతను మహారాజులో బయట తిరగలుగుతాడు. ఆ గార్మెంట్ ఎన్ని రోజులు వేసుకుంటాడు? 2.5 3 months. జీవిత కాలంలో ఇంత డ్రామా, ఇంత ఇబ్బందికి సింపుల్ సొల్యూషన్ ఇస్ ఇన్ 1 day. దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. రెగ్యులర్గా ఆల్మోస్ట్ రోజు లేదా రోజుకు 2-3 సర్జరీస్ అట్లా కూడా శ్రీరూప్ కాస్మెటిక్లో జరుగుతుంటాయి ఈ సర్జరీస్. సార్ కానీ మీరు చెప్పిన ఏజ్ గ్రూప్ చూస్తే 18 to 22 years ఉన్నాయి. అంటే ఆ చిన్న ఏజ్లో అంత రావడం అంటే 16 yearsకి వచ్చేస్తుంది. ఇప్పుడు అది ఎందుకు వస్తుంది? ఇదివరకు జనరేషన్లో అంత లేదు. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే మేబీ కాలుష్యం, ఫుడ్ కాలుష్యం, లేదా హార్మోన్ ఇంజెక్టెడ్ ఫుడ్స్ అవ్వచ్చు, హార్మోన్ ఇంజెక్టెడ్ ఫ్రూట్స్ ఆర్ వెజిటబుల్స్ అవ్వచ్చు, కాలుష్యం అవ్వచ్చు. బట్ అతనికి మగతనానికి గైనకోమాస్టియాకి ఏం సంబంధం లేదు. అతను చక్కగా పిల్లలు కంటాడు, పెళ్లి చేసుకోగలడు, చక్కగా నార్మల్గా ఫ్యామిలీ లైఫ్లో ఉంటాడు, అన్నీ నార్మల్. బట్ గైనకోమాస్టియా అనేటప్పటికీ సార్ నాకు 1 నెల రోజుల్లో పెళ్ళి ఉంది సార్ అంటే పెళ్ళి కూడా పోస్ట్పోన్ చేసేస్తుంటారు అన్నట్టు. వాళ్ళు బయటికి వెళ్ళి ఆడడం ఒకటైతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆపోజిట్ సెక్స్ అంటే ఆడవాళ్ళకి అట్రాక్షన్ అని కొంచెం రకరకాలుగా టీనేజ్లో అందరికీ ఉండేది ఉంటుంది మైల్ స్టోన్స్. వాటిల్లో కూడా వాళ్ళు వెనక్కి పడిపోతుంటారు. దట్ ఈస్ ద సివియారిటీ ఆఫ్ గైనకోమాస్టియా. అంటే నార్మల్గా ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఉంటారు, అంటే అబౌవ్ 55-60 వాళ్ళకు కూడా ఉంటుంది ఈ ప్రాబ్లం. బట్ వాళ్ళకి ఏముందిలే అని వదిలేస్తుంటారు. వదిలేసే వాళ్ళు ఉంటారు. అవేర్నెస్ పెరిగి ఓహో దీనికి సింపుల్ 1 day సొల్యూషన్ అంటే వచ్చి చేంజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే 1 day సొల్యూషన్ అంటే ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ వస్తారు సార్, మార్నింగ్ అయిపోయిన తర్వాత ఎంత టైం డ్యూరేషన్ ఉంటుంది ఇది మొత్తం సర్జరీ? వచ్చారు, మార్కింగ్ చేసాం, మార్కింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎనస్థీషియా ఇవ్వగానే మత్తులోకి వెళ్ళిపోయాక ఆ సర్జరీ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. సర్జరీ 1.5 hourలో అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు రూమ్ షిఫ్ట్ అవ్వగానే వెంటనే వాళ్ళ రిలేటివ్స్ని గుర్తుపట్టడం, ప్రతి సర్జరీకి ఎలా అయితే మత్తు అనేది 3 hours నెమ్మదిగా తగ్గిన తర్వాత అప్పుడు మేలు కొంచెం అలర్ట్గా ఉండడం, అప్పుడు కొంచెం లిక్విడ్స్ ఇవ్వడం, లిక్విడ్స్ తీసుకున్నా బాగానే ఉన్నారనుకోండి, ఆ తర్వాత కొంచెం సాఫ్ట్ డైట్ అనేది ఒక 2-3 hours తర్వాత ఇవ్వడము, తర్వాత దే ఆర్ వాకింగ్ కంఫర్టబుల్లీ ఇంటికి వెళ్ళిపోతారు. అంతే అయిపోయింది, సింపుల్. మ్యాటర్ ఆఫ్ 3-4 hours, 6 hours అనుకోండి. ఓకే, మాక్సిమం 6 hours, 6 to 7 hours సొల్యూషన్. ఇంకా అంతే. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రికాషన్స్ అలా ఏమైనా తీసుకోవాలా? ఏముంటుంది, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ ఫర్ అబౌట్ 1 week or so, 5-6 days. అలాగే స్ట్రెచ్చింగ్ అనేది మూమెంట్స్ ఇలాంటివి లేకుండా బటన్ షర్ట్స్, జిప్ షర్ట్స్ లాంటివి వాడుకోమని చెప్తాం. కంప్రెషన్ గార్మెంట్ ఏదైతే ఉందో అది స్నానం వాటర్ ప్రూఫ్ ప్లాస్టర్స్ వేసేస్తాం కాబట్టి సో వాటిని మీద నెక్స్ట్ డే నుంచే స్నానం చేసేయచ్చు. స్నానం చేసేసి మళ్ళీ ఒక బనీన్ లాంటిది వేసుకుని దాన్ని కంప్రెషన్ గార్మెంట్ వేసేసుకుంటారు. సో దట్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో చాలా సింపుల్ అండి. ఎన్నో ఏళ్ళగా నేను ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నాను అనుకున్న వాళ్ళు మీరు ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చి డాక్టర్కి చెప్పుకోవచ్చు. అసలు జరిగిన విషయం కూడా ఎవరికి అర్థం కాదు ఇప్పుడు దాకా మీరు కవర్ చేస్తూ ఉంటే. లేదా ఎవిడెంట్గా కనిపించే వాళ్ళకైతే ఇన్ని రోజులు అంత బాధ, అంత లో కాన్ఫిడెంట్గా ఫీల్ అయిన వారు ఒక్కసారి ఒక 6 hours మంది కాదు అనుకుంటే తర్వాత వచ్చే కాన్ఫిడెన్స్ మీరే చెప్తారు అందరికీ. సో మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా శ్రీరూప్కి వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.